అందరికీ హాయ్ అండి. జెమిమా రోడ్రిగ్స్ ఈ పేరు ఇప్పుడు ఇండియాలో బాగా వినపడుతుంది. మొన్న జరిగిన ఆస్ట్రేలియా ఇండియా సెమీఫైనల్ మ్యాచ్ ఉమెన్స్ది వరల్డ్ కప్లో ఇండియా గెలవడానికి ప్రధాన కారణమైనటువంటి జెమిమా రోడ్రిగ్స్ చాలాసేపు క్రీజ్లో ఉండి ఆ మ్యాచ్ గెలవడానికి కీలక పాత్ర పోషించింది. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత అసాధ్యం అనుకున్న మ్యాచ్ని కూడా ఆమె గెలిపించింది. హర్మన్ ప్రీత్ కౌర్ తోటి పార్ట్నర్షిప్ నెలకొల్పి, అలాగే తినొచ్చేసి 127 రన్స్ కొట్టింది 134 బాల్స్లో. చాలా కష్టపడి మ్యాచ్ గెలిపించిన తర్వాత ఈ ప్రెజెంటేషన్ సెరమనీలో తను మాట్లాడుతూ, నేను 4 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడతా వచ్చాను, బట్ ఫైనల్గా ఈరోజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాను, దానికి దేవుడు తోడు అంటే జీసస్ తోడు ఉంది నాకు అని చెప్పేసి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో ఏం తప్పు లేదు. తనని ఎంతమంది అయితే అప్రిషియేట్ చేస్తున్నారో ఆల్మోస్ట్ అంతేమంది ట్రోల్స్ చేస్తున్నారు ఆ మాట చెప్పడం వల్ల. చాలామంది తనని నెగిటివ్గా మాట్లాడుతున్నారు. తను ఒక అమ్మాయి అయినప్పటికీ ఆ ఫిట్నెస్ ఎంత కావాలి, 127 రన్స్ కొట్టాలంటే త్రూ అవుట్ మ్యాచ్ గెలిపించి, అది సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి టీం మీద గెలిపించిన తర్వాత తను వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, నాకు దేవుడు తోడున్నాడు, జీసస్ తోడున్నాడు, అలాగే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, కోచ్ తోడుంది, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని చెప్పి తను మాట్లాడింది. దాన్ని ట్రోల్స్ చేస్తున్నారనమాట. ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే మా టీం మొత్తం ఆడటానికి జీసస్ కారణమని ఆ అమ్మాయి చెప్పలేదు. తనకి మాత్రమే నాకు తోడున్నాడు అని చెప్పేసి తన వడికి చెప్పుకుంది, కానీ అందరినీ కల్పించి అయితే తను చెప్పలేదు. కాబట్టి తన తప్పేం లేదు. తన నమ్మకం తంది. తన నమ్మకాన్ని మనం ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకడెవడో చూశాను, స్వరూప్ ఫ్యాక్ట్స్ అంట, వాడైతే మరీ అమ్మాయికి మెంటల్ డిజాస్టర్ లాగా ఉంది అని చెప్పి చెబుతున్నాడు. అది చాలా